తూర్పు ఫేసింగ్ ఉన్న వాళ్ళు ముఖద్వారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే, చాలామందికి కూడా తూర్పులో ముఖద్వారాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అన్న విషయం తెలియక అందరూ కూడా తీసుకెళ్ళి తూర్పు ఈశాన్యంలో పెట్టుకుంటున్నారు. తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, తూర్పులో ముఖద్వారాన్ని ఎక్కడ పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు, ఈ వీడియో చూడండి, తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తూర్పు ఫేసింగ్ వాళ్ళు ముఖద్వారాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, అసలు ముఖద్వారాల నియమాలు ఏమిటి, ఏ స్థానంలో పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ అనేది వస్తుంది, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఈ రోజులో ఏం చేస్తున్నామంటే ఒక ఇంటిని ఒక రెండు భాగాలు చేసి ఇది ఉచ్చ భాగం ఇది నీచ భాగం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఆ విధంగానే ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ఉచ్చ భాగంలో మెయిన్ డోర్ ఉండాలి, నీచ భాగంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మనకు శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్ర ప్రకారంగా ద్వారస్థాపన అనేది ఏ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఒక గృహాన్ని నిర్మించాలంటే 9x9 ఏకాశితి పదవాస్తు ప్రకారం అంటే చాలా రకాలుగా చెప్పారు. మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. 1 నుంచి లెక్క పెడితే అనేక రకాలుగా చాలా రకాలుగా ఒక ఇంటిని డివైడ్ చేయాలి. కొన్ని పదాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం ఏర్పాటు చేసేది ఏంటి అంటే 9x9 / 81 ఏకాశితి పదవాస్తును అనుసరించి గృహాన్ని ఏర్పాటు చేయాలి. అయితే మీరు తూర్పు ఫేసింగ్ ఉన్నవాళ్ళు, తూర్పులో రోడ్ ఉన్నవాళ్ళు ముఖద్వారాన్ని ఎక్కడ పెడుతున్నారు, అసలు మీరు పెట్టినటువంటి స్థానం సరైనదేనా, వాటి ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీ ఇంటిని 9 భాగాలు చేయండి. ఇది పార్ట్ 2. మన గత వీడియోస్లో పలానా ప్లేస్లో పెట్టండి బాగుంటుంది అని చెప్పాము. చాలామంది కూడా ఏం చేశారంటే, సార్ డివైడ్ అనేది ఏ విధంగా చేయాలి, అవుటర్ నుంచి చేయాలా ఇన్నర్ నుంచి చేయాలా, స్థలానికి కూడా చూడాలా లేకుంటే ఓన్లీ ఇంటి పారుకే చూడాలా అని చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. క్లారిటీగా ఈ విషయాన్ని చెప్తే ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఏ స్థానాలలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతున్నాము అనేది స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాను. ఆ విధంగానే ఈరోజు చేస్తున్నాను. జాగ్రత్తగా ద్వారస్థాపన ఏ విధంగా చేయాలి అనేది మీరు చూడండి. ఇక్కడ చూడండి, తూర్పును 9 భాగాలు చేయండి. ఇది మీ ఇంటి యొక్క గ్రిడ్ లైన్స్. ఇది కేవలం ఇంటిది మాత్రమే, స్థలానికి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఇంటికి సంబంధించినటువంటి నమూనా. ఇది మీ ఇల్లు అని మీరు అనుకుంటే దీనిని 9 భాగాలు చేయండి. 9 భాగాలు చేసిన తర్వాత 9 భాగాలు అనేటిది అవుటర్ నుంచి అవుటర్ వరకు మాత్రమే, ఇన్నర్ కాదు. అవుటర్ 9 భాగాలు చేయండి. 9 భాగాలు చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9. దీంట్లో ఫస్ట్ స్థానంలో శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, రవి, సత్య, వృష, నభ, అనిల. వీళ్ళు మన ఇంటిని కాపాడేటువంటి వాళ్ళు తూర్పు దిక్కులు. అయితే మనకు అవుటర్ మొత్తం కూడా వీళ్ళు ఖచ్చితంగా ప్రతి దిక్కులో ఉంటారు. వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటే ఏ లాభాన్ని మన ఇంటికి చేకూరుస్తారు. ఇక్కడ చూడండి, తూర్పులో కనుక మీరు ఫస్ట్ స్థానంలో పెట్టుకుంటే, శిఖి స్థానంలో పెట్టుకుంటే హాని జరుగుతుంది అని అర్థం. ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి హాని ఆ ఇంటికి తలపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత 2వ స్థానంలో పర్జన్య స్థానంలో కనుక మీరు ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దరిద్రం అనేది తాండవం ఆడుతుంది. నేను ఎంత చేసినా కూడా దరిద్రం అనేది నా వెంటే ఉంటుందిరా అని చాలామంది అంటుంటారు. ఇది ఈ స్థానంలో కనుక ఉందేమో చెక్ చేసుకోండి. తర్వాత 3వ స్థానంలో జయంత స్థానంలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం. వాడు ఇంత చిన్న పనికి ఇంతలా ఎలా సంపాదించాడు, అసలు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పోయిన పని చిన్నదే. ఈ విధంగా ఉంటాయి మాటలు అనేటివి. పని తక్కువ అయినా ప్రతిఫలం అనేది ఎక్కువ ఉంటుంది, ధనలాభం. తర్వాత 4వది ఇంద్రస్థానం, రాజ్యలాభం. ఎప్పుడు కూడా ఒక 2-3 మన వెంబడి ఉండడం, మన మాట వినడం, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి. తర్వాత 5వ స్థానం రవి స్థానంలో ధనప్రాప్తి. ఇది ఇంచుమించుగా 3వ స్థానానికి ఇంచుమించుగా ఉంటుంది. ఆ తర్వాత 6వ స్థానం సత్యస్థానంలో చౌర్యం. మీరు ఇక్కడ గమనించండి, కార్నర్స్లో ఏ విధంగా ఉంది, దిక్కులో ఏ విధంగా ఉంది. సత్యస్థానంలో 6వ స్థానంలో కనుక పెడితే చౌర్యం. తర్వాత 7వ స్థానం వృష స్థానంలో పెడితే క్రోధం.
వాడు కోపిష్టోడురా, ఆమె కోపిష్టి, ఇది ఎంత చెప్పినా కూడా ఆమెకు అర్థం కాదు. చాలా కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం అంటారు చూడండి. ఒకసారి ద్వారం ఈ విధంగా ఉందేమో చూడండి. తర్వాత నభ, భయం అనేది ఏర్పడుతుంది. ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ముఖద్వారం అనేది పెట్టుకుంటే భయాందోళన, భయంగా ఉంటారు. తర్వాత లాస్ట్ అనిల స్థానం, 9వ స్థానంలో కార్నర్లో పెట్టుకుంటే అల్ప సంతతి, పిల్లలు కాకపోవడానికి కారణం, లేకపోతే పుట్టిన పిల్లవాడు గట్టిగా పాప కానీ బాబు కానీ వాళ్ళు అల్ప సంతతి, అల్పులు, ఆ విధంగా ఉండే అవకాశం అనేది ఈ స్థానంలో పెడితే కలుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఏ స్థానంలో పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది. ఇంకొకటి మిస్టేక్, దీంట్లో చాలామంది కూడా తూర్పు రోడ్ ఉన్న వాళ్ళు, తూర్పు సింహద్వారం పెట్టుకునే వాళ్ళు ఆగ్నేయం సైడు రారు. ఎందుకు? నీచ భాగం కాబట్టి. మ్యాక్సిమం 99.9% మంది పర్జన్య, శిఖి ఈ 2 స్థానాల్లో మాత్రమే పెడుతున్నారు. కనీసం జయంత, ఇంద్ర, జయంత స్థానంలో కూడా పెట్టట్లేదు. మనం ఎన్నో ఇల్లు చూస్తున్నాం. ఎప్పుడైనా కూడా తూర్పులో సరైన స్థానం ఎక్కడ అంటే జయంత, ఇంద్ర, రవి ఈ 3 స్థానాలు మాత్రమే నంబర్ 1. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నిదానంగా మనశ్శాంతిగా ఉండాలన్నా కూడా ఈ 3 స్థానాలలో మాత్రమే మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మిగతా ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇదే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు తూర్పు ఫేసింగ్ ఉన్న వాళ్ళు తూర్పులో ముఖద్వారం పెట్టుకోవాలంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ శాస్త్ర విషయాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన విజ్ఞాన్ వాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటివి మిస్టేక్స్ జరగకుండా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయి, మనం జాగ్రత్త పడేది ఎలా. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరవేసే వాళ్ళు అవుతారు. ఇంకొంతమందికి సజెషన్ అనేది చేస్తుంది ఈ యూట్యూబ్ అనేది. చాలామంది కూడా ఏ స్థానంలో పెడుతున్నామని తెలియక, ఆ స్థానాల గురించి తెలియక చాలామంది కూడా నీచ భాగం, ఉచ్చ భాగం అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ ద్వారస్థాపన అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ చేయకండి. శాస్త్రాన్ని అనుసరించి గృహాన్ని నిర్మించండి. సుఖ సంతోషాలతో ఉండండి. మరిన్ని ఇలాంటి ప్రాచీనమైన వీడియోస్ కావాలి, ప్రాచీనమైన పద్ధతిలో ఉన్న ఇళ్ళు చూడాలి, ఈ ప్లాన్స్ చూడాలి అనుకుంటే మన విజ్ఞాన్ వాస్తులో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి, ఆలోచించండి. గృహాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, గృహస్థాపన ఏ విధంగా చేయాలి, ద్వారస్థాపనలు ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్క వీడియో కూడా చేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి, వాస్తుపై అవగాహన పెంచుకోండి. సుఖ సంతోషాలతో గృహాన్ని నిర్మించండి. ఒక్కసారి కట్టిన తర్వాత, ఒక్కసారి మనం ఒక ద్వారాన్ని పెట్టిన తర్వాత తీయాలన్నా కూడా దానికి కూడా కొన్ని కండిషన్స్ చెప్పారు. ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. కాబట్టి మీరు పెట్టే ముందే సరైన స్థానంలో పెట్టండి. ఈ స్థానాల గురించి ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ద్వారస్థాపన అనేది ఏర్పాటు చేయండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.